గ్రీన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇది ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్. నమస్తే, దిస్ ఇస్ శివాలాలం. వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రీన్ బిల్డింగ్ ఇది ఒక మోడర్న్ ఆర్కిటెక్ట్ కాదు, మన ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసే ఈకో ఇంజనీరింగ్ కాన్సెప్ట్. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఇదే మన ఫ్యూచరా మనం తెలుసుకుందాం. గ్రీన్ బిల్డింగ్ అంటే ఎన్విరాన్మెంట్ లో దొరికే ప్రొడక్ట్స్ తో నేచర్ కి హార్మ్ఫుల్ కాకుండా, ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఒక ఏదైనా కన్స్ట్రక్ట్ చేయడం. ఇది డిజైన్ నుంచి డెమాలిషన్ వరకు ప్రతిదీ ఈకో ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే ఎనర్జీ ఎఫెక్టివ్ బిల్డింగ్ డిజైన్, మినిమల్ కార్బన్ ఫుట్ ప్రింట్, వాటర్ కన్జర్వేషన్, రీసైక్లబుల్ ఆర్ సస్టైనబుల్ మెటీరియల్స్, నేచర్ లైట్ అండ్ వెంటిలేషన్. ఎనర్జీ ఎఫెక్టివ్ బిల్డింగ్ డిజైన్ అంటే ఏదైనా బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు నార్మల్ గా అంటే సన్లైట్, వెంటిలేషన్ ఎప్పుడు రెగ్యులర్ గా వచ్చేలా ఉండాలి. అంటే ఆర్టిఫిషియల్ గా పంపించే కాకుండా, ఒక రూమ్ ఉందంటే ఎర్లీ మార్నింగ్ అండ్ సన్సెట్ అయ్యే టైంలో లైట్ డైరెక్ట్ గా ఇంట్లో పడాలి, అట్లా ఉండాలి. వెంటిలేషన్ జరుగుతున్నప్పుడు ఎక్కువ హెయిర్ ఫ్లో అవుతుంటే లోపల ఉన్న జర్మ్స్ అన్ని చనిపోవడం, సన్లైట్ పడడం వల్ల లోపల ఉన్న బ్యాక్టీరియా అంతా జరిపోవడం జరుగుతుంది. సో హెల్దీ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక ఇంటికి కావాల్సిన ఎనర్జీ అంటే ఇప్పుడు కరెంట్ ఉంటుంది, కరెంట్ని మనం బయట నుంచి తీసుకోకుండా సోలార్ ప్యానెల్స్ని ఇంప్లీట్ చేసుకొని దాని నుంచి కావాల్సిన ఎనర్జీని తీసుకోవడం. ఇంకో పాయింట్ ఏంటంటే డే టైంలో ఒక్క లైట్ కూడా ఆన్ చేయకుండా, అంటే సన్లైట్ ఏదైతే ఉందో ఆ లైట్ని అన్ని రూముల్లో సరిపోయేలాగా డిజైన్ చేసుకోవడం. కావాల్సిన విండోస్ కావాల్సిన సైజులో పెట్టుకోవడం. ఇప్పుడున్న మోడర్న్ కన్స్ట్రక్షన్, మోడర్న్ డిజైనింగ్ అంతా మళ్ళీ పాతకాలంలోకి వెళ్తుందనడానికి ఏమాత్రం మనం ఆలోచించాల్సిన పని లేదు. అప్పట్లో వాల్స్కి వాడే మెటీరియల్స్, పైన రూఫ్స్కి వాడే మెటీరియల్స్ అన్ని ఎంత ఆర్గానిక్గా ఉండేవి. అవన్నీ మనం నేచర్ నుంచి తీసుకునేవాళ్ళు. అవి మళ్ళీ నేచర్లోనే కలిసిపోయాయి, ఎలాంటి నేచర్కి హార్మ్ఫుల్ అయ్యేవి కాదు. సో ఇప్పుడు కూడా అదే టెక్నాలజీ మళ్ళీ వస్తుంది అనడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న సిటీ లైఫ్లో కన్స్ట్రక్షన్ అంతా సిమెంట్, ఐరన్, అంటే నాన్ సస్టైనబిలిటీ ఎక్కువ ఉంటుంది. వీటిలో హార్మ్ఫుల్గా వచ్చే మనం ఫ్లోర్స్కి, సీలింగ్స్కి పైన అవన్నీ హార్మ్ఫుల్. దాని నుంచి వచ్చే బయట నుంచి వచ్చే కెమికల్స్ అవి రియాక్ట్ జరిగి, ఆ రియాక్షన్ నుంచి మళ్ళీ కొత్త గ్యాసెస్ రిలీజ్ అయ్యి అవి మనం పీలుస్తున్నాం. దానివల్ల చాలా ఎఫెక్టివ్ జరుగుతుంది. ఇలాంటివి రాకుండా ఉండడం కోసం చాలా మంది ఈకో ఫ్రెండ్లీ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. కొంతమంది గ్రీన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకుంటున్నారు. గ్రీన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు బాగా అడ్వాన్స్ టెక్నాలజీ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నా సరే చుట్టూ సరౌండింగ్స్ లో ట్రీస్ ఇంప్లాంట్ చేసుకోవడం, ట్రీస్ పెంచడం. ఎందుకు అంటే ఆ సరౌండింగ్స్ అంతా కూల్ గా ఉండాలి. ఆ గ్రీన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వల్ల మనం పీల్చే గాలి ఫ్రెష్ గా ఉంటుంది. ఇప్పుడంటే గ్రీన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటున్నారు, కానీ ఒకప్పుడు మన ఏపీ సైడ్ కన్స్ట్రక్షన్ అంతా చూసుకుంటే పాతకాల ఇల్లు అనేవాళ్ళం కదా, పెంకిటెల్లి ఇల్లులు. అవన్నీ చూస్తే మనకి చుట్టుపక్కల నుంచి వెంటిలేషన్ వస్తుంది, పైనుంచి కూడా వెంటిలేషన్ ఉండేలాగా ఉంటుంది. రేకులన్నీ కూడా, ఆ పెంకులన్నీ కూడా ఎట్లా స్లైడ్ అయ్యి ఉంటాయి, మధ్యలో హోల్ ఉంటుంది. మన పాతకాల సినిమాలో చూసినట్టుగా దాని నుంచి సన్లైట్ పడుతుంది. డే టైం అంతా జీరో ఎలక్ట్రిసిటీ, అంటే పవర్ వాడకుండా సన్లైట్ పడుతుంది. ఈకో ఫ్రెండ్లీ హౌస్ అంటే అట్లా 1, 2, 3 ఫ్లోర్స్ ఉంటాయి కాబట్టి అది పెద్దగా పర్వాలేదు. సో గ్రీన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వల్ల హైరేజ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా. సో హైరేజ్ కన్స్ట్రక్షన్స్ అంటే మోస్ట్లీ పెద్ద పెద్ద ఆఫీస్ స్పేసెస్లో అవి ఉంటాయి. సో అలాంటి ప్లేస్లో ఎక్కువ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఒక కంపెనీ రన్ అవుతుందంటే ఎంతో ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ అవుతుంది. సో ఈ గ్రీన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వల్ల అక్కడ యూజ్ చేసే సోలార్ ప్యానెల్స్ వల్ల, దానివల్ల ఒక 30 to 40% వరకు కరెంట్ బిల్ సేవ్ అవుతుంది. అంతేకాకుండా అవసరమైతే ఇంకా తక్కువే ఉంటుంది, ఎందుకంటే మనం యూజ్ చేసేదంతా సన్లైట్ నుంచి తీసుకుంటాం. ఎనర్జీ సేవింగ్ అంతా అక్కడ జరిగిపోతుంది. అంతేకాకుండా వర్క్ స్పేస్ ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది, ఆ ఎన్విరాన్మెంట్ అంతా హ్యాపీగా ఉంటుంది. నార్మల్గా ఒక ఆఫీస్ స్పేస్లో మనం వర్క్ చేస్తున్నాం అంటే ఎక్కువ జనాలు ఎక్కువ ఉన్నప్పుడు మన వర్క్ చేయాలనే ఇంటెన్సిటీ తగ్గిపోద్ది. సో అదే ఎన్విరాన్మెంట్ కొద్దిగా గ్రీనరీగా ఆ చెట్లు మధ్యలో ఉందనుకో, ఆ స్పేస్ బాగుంటుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సిటీలో ఉండి వర్క్ చేస్తున్నప్పుడు సరదాగా ఒక సాటర్డే, సండే అలా ఏదన్నా హిల్స్కి అట్లా వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఎంత రిఫ్రెష్మెంట్ వస్తుందో అలాంటి రిఫ్రెష్మెంట్ వస్తుంది గ్రీన్ బిల్డింగ్ ఆఫీస్ స్పేస్లో. రేడియేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఆక్సిజన్ ఎంత మంచిగా ఉంటే బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని అంత యాక్టివ్గా పనిచేస్తూ బ్లడ్ సర్క్యులేషన్ అంత ఎక్కువగా జరుగుతుంది. సో ఆటోమేటిక్గా థాట్స్ అనేవి ఫ్రెష్గా వస్తాయి. సో ఇండియాలో ఫస్ట్ గ్రీన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇందిరా పర్యావరణ్ భవన్. ఇండియాలో ఫస్ట్ నెట్ జీరో ఎనర్జీ బిల్డింగ్ ఇది. కంప్లీట్గా సోలార్ ఎనర్జీ ప్లస్ గ్రీన్ బిల్డింగ్ స్ట్రక్చర్ ఇది మొత్తం. సెకండ్ది మన హైదరాబాద్లోనే సిఐఐ గోద్రేజ్ గ్రీన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఐజీబీసీ ప్లాటినం రేటెడ్, ప్యాసివ్ టెక్నాలజీ అండ్ సోలార్ ప్యానెల్స్ యూజ్ చేయడంతో ఇది చాలా ఫేమస్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం చెప్పిన 2 బిల్డింగ్లు కూడా అంటే బిల్డింగ్స్ అనే కాదు, అవి నేచర్తో కలిసిపోయినాయి. అవంటే ఆ అక్కడ ఉన్న లివింగ్ అట్మాస్ఫియర్ కి దగ్గరగా ఉన్నాయి. సో ఇది గైస్, అంటే మన ఫ్యూచర్ అంతా గ్రీన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తుంది. అంటే గ్రీన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు ఎంత బూమింగ్లో ఉందో మీ అందరికీ ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది. నార్మల్గా చూస్తే కనుక ఈకో ఫ్రెండ్లీ హౌసెస్ అని బాగా ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి.
సో ఎందుకు అంటే ఎంత మనీ సంపాదించినా నేచర్ కి దగ్గరగా ఉండాలని ఇప్పుడు అనుకుంటున్నారు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కొత్త కొత్త వీడియోస్ మేము ముందుకు వచ్చేస్తాం.